మీడియాలో వదలగొడతారు. సరే, ఒకసారి రజనీ గారితో కూడా మాట్లాడదాం. వంశీకృష్ణ గారు, రజనీ గారు ఏం చెప్తారండి? ప్రభుత్వం ఏమో సీరియస్ గా అభివృద్ధి సంక్షేమం ఇవే చేసుకుంటూ ఈ రకంగా వెళ్తున్నారు, ఓకే. కానీ మరొక వైపున వైసీపీ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారం వీటన్నిటిని కట్టడి చేసే విషయంలో సరే ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు. ఆ విషయంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకాస్త సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వంశీకృష్ణ గారు కొన్ని ఉటంకించారు. ఇక్కడ ఆగస్టు నెలలోనే వైసీపీ ఇన్ని ఫేక్ ప్రచారానికి తెరదీసిందని. ఒకటి పెన్షన్కి సంబంధించి ఆయన దివ్యాంగుడు కాకపోయినా దివ్యాంగుడు అని చెప్పి చెయ్యి వెనక్కి పెట్టుకొని వీడియో చేయడం కావచ్చు. అంబటి రాంబాబు గారు ఏదో స్టేట్లో జరిగిన వీడియో తీసుకొచ్చి ఇక్కడ జరిగిందని ట్యాగ్ చేసి ట్వీట్ చేయడం కావచ్చు. అలాగే కుప్పంలో జరిగిన అంటే కాలువలో నీళ్లు పారుతున్నప్పటికీ నీళ్ళే లేకుండా పోయింది, ఎండిపోయిందని చెప్పి చూపించడం కోసం మార్ఫింగ్ చేసిన ఫోటోల్ని ఎక్కడో తీసుకొచ్చిన ఫోటోలను తీసుకొచ్చి పెట్టి ఫేక్ ప్రచారాన్ని తెరదీశారు. అంటే ఒక్క ఆగస్టు నెలలోనే ఇన్ని చేశారు. కానీ తిప్పికొట్టడంలో వైసీపీకి కౌంటర్ ఇవ్వడంలో దీన్ని అడ్డుకట్ట వేయడంలో ఫెయిల్ అవుతున్నారా ఎక్కడైనా? నమస్తే సార్. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు అద్భుతమైన పరిపాలన అందించి 33,000 ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మి ఈరోజు రాజధాని నిర్మించుకునే పరిస్థితుల్లో ఉంది సార్. అప్పుడు కూడా అంతే, వాళ్ళు చాలా చేసినారు కానీ ప్రచారంలో ఎప్పుడు ఫెయిల్ అయిపోతారు. వారి ఉద్దేశం ఏంటంటే పని చేయడం మాకు అలవాటు, ఈ ప్రచారాలతో సమయం వృధా కాకూడదు అంటారు. కానీ మనం ఎంత మంచి చేస్తున్నాం అనేది సొసైటీకి తెలిస్తే వారికి అర్థమైతే రెండో వాడికి అవకాశం ఇవ్వరు. పెద్ద ఆయనే ఇంత మంచి చేస్తున్నారే, ఈ చిన్నోడికి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తాడే అన్న ఉద్దేశంతో ఆయన అద్దింట్లో ఉంటున్నాడు, ఇతను సొంత ఇంట్లో ఉంటున్నాడని నమ్మి ఏదైతే అమరావతి గడ్డ కూడా తాడికొండ గడ్డ కూడా ఆ రోజు జగనన్న కట్టబెట్టడం జరిగింది. అంటే దీన్ని ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే పనిలో ఎప్పటికీ ఫెయిల్యూరే ఉండదండి. అర్జునుడిని మించిన సవ్యసాచి లేడు, దాంట్లో తిరుగులేదు. కానీ అసలు ఏంటి, ఎక్కడ బిట్స్ బిలానీ కాలేజీ మన అమరావతికి వచ్చిందట, మీకు నాకు కొంతమందికి తెలుసు, వంశీ గారు వాళ్ళకి బాగా తెలుసు. కానీ చాలా వరకు తెలియదు, నేను చెప్తే ఎవరు నమ్మలా. కానీ ఏ పదవులు లేనటువంటి ఆ వంశీ గారు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడేదానికంటే గెలిచి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నాయకులు ఈ అమరావతి గొప్పగా డెవలప్ అవుతుంది, మన కర్నూలులో ఇది రాబోతుంది, మన కడపలో ఇది పెట్టబోతున్నారు, ఇవంతా జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడిప్పుడే గడప గడపకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారండి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలక్ట్ గా లేకపోయినా బాబు గారు చాలా ఎలక్ట్ గా ఉన్నారు, గమనిస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ది ఏబిఎన్ కూడానండి. తప్పుని తప్పు అని ప్రభుత్వం చేసిన తప్పుని మీరు నిలదీస్తున్న తీరు, నిన్నటి రోజు రాధాకృష్ణ గారు అనుకుంటా ఎమ్మెల్యేల వైఖరి ఇలా ఉంటే బాబు గారు నెక్స్ట్ 29 పరిస్థితి ఏంటి అని ఎందుకు అంటున్నారంటే సార్, 15 ఏళ్ళు కూటమి స్ట్రాంగ్ గా ఉంటేనే అమరావతి ఒక దివ్య నగరం లాగా విలసిల్లబోతుంది. ఎంత కరెక్ట్ గా ఉండాలి అంటే తప్పు చేసినోడు మనోడా పరాయుడా, మనకి పార్టీకి 30 ఏళ్ళు పనిచేసినోడా అనేది మనం ఉపేక్షించకూడదు. నవతరాన్ని తీసుకురావాలి. పొద్దుగూకులు గెలిచినోడే గెలిచినోడు, వాళ్ళ కుటుంబ సభ్యులు. సో నిన్న రాధాకృష్ణ గారు చెప్పిన ప్రతి మాట నిజంగా ఇది ప్రభుత్వానికి సూచన. ఇందాక సత్యం గారు కూడా చాలా సూచనలు చేసినారు. తప్పుని తప్పు అని ఖండించకపోతే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందండి అని అంటారు. ఎందుకంటే నిన్ను పొగిడే మిత్రుడు నీకు లేకపోయినా పర్లేదు, నిన్ను ప్రశ్నించే శత్రువు నీకు ఉండాలి. అప్పుడే నీలో లోటుపాట్లు తెలుస్తాయండి. ఇందాక ఎందుకు నవ్వుతున్నాను అంటే ఈ అంబటి రాంబాబు గారు పట్టాపురం సిఐ గారిని అని మీదకు వచ్చి నెట్టేసినాడు సార్. అప్పుడే సెక్షన్ 353 ఐపీసీ నాన్ బెయిలబుల్ అఫెన్స్, మీకు తెలుసో లేదో నేను చెప్తున్నా, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాలర్ పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళి లోపలేసి ఇచ్చారు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా నేను గుంటూరు సార్, మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏదో ఒక పథకాల గురించి సిపిఎం వాళ్ళు ఊరికే ధర్నాలు వేస్తారు, కరెంటు బిల్లు పెంచినారు ఇంకోటి అని. వాళ్ళని పోలీసు వారిని సరసరని ముందుకు వెళ్తుంటే వాళ్ళని నెట్టేసి పక్కన జీప్ ఎక్కిస్తారు. సార్ వాళ్ళు ధర్నా చేస్తుంటే జీప్ ఎందుకు ఎక్కించారు? పోలీసు వాడికి ఎదురు మాట్లాడితే ఊరుకుంటారు, రజనీ గారు ఎత్తే లోపలేస్తాం అన్నారు. అవునా? ఎవరికి ఎక్కువ? అంబటి రాంబాబు మినిస్టర్ అయితే ఊరికి ఎక్కువ? రాజ్యాంగంలో వెసులుబాటు ఇచ్చినారా? ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, మాజీ ముఖ్యమంత్రి లేదే. మీరే ఆ రోజు కాలర్ పట్టుకొని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి ఉంటే డీజీపీ మీద లెటర్ రాసే దమ్ముండేదా? రెడ్ బుక్ పరిపాలనని దీంట్లో అనరు. ఎందుకంటే కళ్ళ ముందు జరిగిన దృశ్యం మన ట్విట్టర్ లో పోస్టులు ఎతకనక్కర్లా, లైవ్ లో మీరు కొట్టమంటే పంపించేస్తారు వీడియో.
మా పట్టాపురం సిఏ గారు నాకు బాగా తెలుసు. అదేంటి సార్ అంటే ఇక ఇదే ప్రశ్న, ఇదే ఎక్స్ప్రెషన్. అదేంటి సార్ మీ కాలర్ పట్టుకొని మిమ్మల్ని నెట్టేసే పరిస్థితి ఏంటి? ఏం తల పొగరా? ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కూడా అలా చేయకూడదు సార్. ఎవరిని ఉపేక్షించకూడదు. రాజ్యాంగం లా మరి ఏంది ఆ రోజున ఎందుకు ఆయనకు మాత్రం ఆ వెసులుబాటు ఎందుకు కల్పించారు? ఎందుకు వెంటనే త్వరితగతిన ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పటికీ చర్యలు తీసుకుంటామని చెప్తూ పోతే ఆ తర్వాత వేరే ఏదో కేసులో అరెస్ట్ చేస్తే మళ్ళీ అక్రమ కేసు అని అంటారు. అది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు మన వీడియోలో మనం ప్లే చేస్తున్నాం, మన విజువల్లో కూడా చాలా క్లియర్గానే ఎదిరిస్తూ వాగ్వాదానికి దిగుతూ అక్కడి నుంచి నెట్టుకుంటూ మీదకు వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళని తోసుకుంటూ వెళ్ళారు. సిఏ గారు మీరు వాయిస్ ప్లే చేస్తే సిఏ గారు అన్నారు, సార్ మీరు అలా మాట్లాడకూడదు. ఏంది ఆయన అడిగేది? ప్లే చేద్దాం వాయిస్, ఒకసారి వింటానంటే ప్లే చేద్దాం. ఆయన ఏమన్నారు సార్? అటువంటి అంటే లా అండ్ ఆర్డర్ అంత పర్ఫెక్ట్ గా ఒకసారి వినండి. మీరు అడిగారు కాబట్టి నేను ప్లే చేస్తాను, వెంటనే ఒకసారి వినండి. సార్ ఆడియో ప్లీజ్, ఆడియో అది విన్నారు కదా. అంటే డ్యూటీలో ఉన్న అధికారి పైన ఆ రకంగా ప్రవర్తించారు. ఆ రోజునే మీరు అన్నట్లుగా కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు జరగలేదు. ఆ తర్వాత చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఫేక్ ప్రచారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన ఒక వీడియో వేరే స్టేట్లోది తీసుకొచ్చి ఇక్కడ జరిగినట్లుగా డైరెక్ట్ పోలీస్ అధికారికి ట్యాగ్ చేశారు. సార్ వినేవాళ్ళు ఉంటే వేదాంతం మొత్తం నేనే రాసినానని చెప్తారు సార్. విడుదల రజనీ గారు కూడా సిఏ గారిని ఎలా అయితే రోడ్డు మీద నిర్బంధించి ఒక ముద్దాయిని తీసుకెళ్ళిపోతూ, సిఏ గారు మీరు తాకడానికి లేదు, నా కారు తాకడానికి లేదు అంటే, అదేంటి సీజ్ చేసేటప్పుడు సెర్చ్ చేసేటప్పుడు ఏ వస్తువైనా తీసుకుంటారే? ఆమెనేమన్నా తాకినాడా? కారే కదా, కారు తాకడానికి లేదు, కారుని పట్టుకోవడానికి లేదు, ఎవరు ఆవిడ నిర్బంధించడానికి? అది కూడా సెక్షన్ 353 సార్. ఎందుకంటే ప్రజలకి మనం ఏం మెసేజ్ ఇవ్వాలంటే మీరైనా వాళ్ళైనా ఒకటే, చూసినారా? మరి ఇలాంటప్పుడు అరెస్ట్ చేయాలి కదా. చట్టం అందరికీ సమానమేనని ఒక మెసేజ్ పబ్లిక్ వెళ్ళాలి సార్. ఎవ్వరు మనకి ఎక్కువ కాదు సార్. ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు ఇంకొకటి వస్తాయి, కానీ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్షన్ గా ఉండాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కరెక్ట్ అండి, ఎవరికైనా సమానంగా ఉన్నారన్నారు కదా, ఉండాలి అన్నారు. ఇప్పుడు అక్కడ ఎవరో కామన్ మ్యాన్ అక్కడ ఉండి కొంచెం ఎదురు చెప్పినా ఊరుకుంటారా పోలీసులు? మీరు అన్నట్టు వెంటనే అదుపులో తీసుకొని వెళ్తారు కదా. అంబటి రాంబాబు గారికి ఎందుకు ఆ మినహాయింపు వెసులుబాటు కల్పించారు పోలీస్ అధికారి? అక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు సార్? భూములు ఇచ్చిన రైతుల్ని గతంలో అరెస్ట్ చేసి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వాలను లేకపోతే ఒక పోలీస్ అధికారులను వ్యతిరేకిస్తూ రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక చెయ్యి వెనక్కి పెట్టుకొని హ్యాండిక్యాప్డ్ అని చెప్పమన్న వారు ఎవరు? అతనికే సొంత ఆలోచన వచ్చిందా? ఆలోచన పెట్టించినోడు ఎవరు? అతన్ని కూడా తీసుకురండి సార్. మర్డర్ చేసినోడు కాదు, మర్డర్ చేయించినోడు అతను మనకి ఇంపార్టెంట్. వీడు కాకపోతే ఇంకొకటి చేస్తాడు.